చెప్పమ్మ మీ అన్నయ్య గారు తలపరెడ్డి కోటిరెడ్డి గారు ఆ పొలం మీద మాకు కోర్టు నుంచి మేము గెలిచాము, ఆమె కావాలని చెప్పేసి వితండవాదం చేస్తుందనేది ఆరోపిస్తున్నారు మీ మీద. అది అబద్ధం. నాది యువతల మడి, వాళ్ళది అవతల మడి. గెలిచింది ఏంటి అంటే నాది 133, వాళ్ళది 132 మీద పెట్టుకున్నారు. వాళ్ళు గెలిచినవని చెప్తున్నారు. ఆ గెలిచిన కాపీ కూడా మేము చూపించమన్నాం. మీరు గెలిచాను అంటున్నారు కదా, అది కూడా తీసుకొచ్చి చూపియండి అని చెప్పి. 32 సర్వే నెంబర్ లో వాళ్ళది పాస్ అయింది. మీది వచ్చేసి 133లో మేమున్నాం. వాళ్ళది పాస్ అయింది అంటున్నారు కాబట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉన్నారు, మా దాంట్లో మేమే ఉన్నాం. అంటే రెండు ప్లాట్లు అంటే ఈ వరి పొలం మీది, వాళ్ళ పక్కన మీ అన్నయ్య గారితో ఉండడం వలన మీ మీద దౌర్జన్యం చేసి నన్ను రానియట్లేదు. కొట్టి కొడుతున్నారు, ఏదేమంటే కొడుతున్నారు. మా భూమి మాకు ఇప్పించమని అధికారులు కోరుకుంటున్నా. ఇక ఏం చేయాలి సార్, నా చేత కావట్లేదు. వాళ్ళు అదేమంటే నరుకుతూ అంటున్నారు. మాట్లాడితే మేము నరుకుతూ, అది రావాలి, పొలం కాడికొస్తే మేము నరుకుతూ అంటున్నారు. కాబట్టి అధికారులు ఏదన్నా ఉంటే నాకు న్యాయం చేయాలి. కప్పలబంధం భద్రారెడ్డి, నాది 50 ఏళ్ళ బట్టి అది నా పొలమే, నా కిందనే ఉంది. సర్వే నెంబరు 132 అంట. 132 సర్వే నెంబరు మీరు గెలిచామంటున్నారా? మా పొలం మాకు వచ్చింది. జడ్జిమెంట్ కాపీ అది. జడ్జిమెంట్ కాపీ అనుకుంటున్నాను. న్యాయం జరిగింది అని అనుకుంటాను. పొట్టిరెడ్డి విజయలక్ష్మి మీకేమవుతుంది? బిడ్డ. మరి నాదని చెప్పేసి పొలం మీదకి వస్తుంది కదా. వస్తుంది, కొట్టేశారు కదా. మరి 11 ఏళ్ళ బట్టి కోర్టులో ఉండి మరి మొన్న కొట్టేశారు. నా పేరు మీదనే కొట్టేశారు. నా దాని కేసు ఆమె పెట్టింది నా మీద. ఆ కేసులు కొట్టేశారు, నాకు వచ్చింది. మరి ఇల్లును పొలం నా పేరు మీద 11 ఏళ్ళ బట్టి తిరిగిన, మరి ఇల్లు పొలం నా పేరు మీద వచ్చింది. వచ్చాక ఇబ్బంది పెడుతుందని మళ్ళీ పోయి మేజిస్ట్రేట్కి చెప్పిన. మేజిస్ట్రేట్కి చెప్తే పిలిచిండు ఆడికి ఇద్దరిని, సాహిబుని అమ్మాయిని పిలిచి ఆ పొలం జోలిపోతే నువ్వేగా కేసు పెట్టింది, నువ్వు ఆ పొలం జోలు ఎందుకు పోతున్నావు, నువ్వు ఓడిపోయినువుగా, కేసు పెట్టి నువ్వు ఓడిపోయినావు 11 ఏళ్ళు తిరిగి. మరి న్యాయం అయింది. నువ్వు ఆ పొలం జోలిపోతే బాగుండ పని కాదు, ముసలయ్య గారు జోలి బాబోకు అని అన్నాడు. ఇంటి జోలి పొలం జోలి బాగుద్దని అన్నాడు మేజిస్ట్రేట్. మళ్ళీ పోయి ఆడ కూర్చుంటా, నాకేంటి.